పవన్ కళ్యాణ్ కూటమితో పొత్తు పెట్టుకోకుండా సపరేట్గా స్థానాల్లో పోటీ చేస్తుంటే అసలు ఈ రకంగా భారీ విజయానికి దీని మీద గట్టిగానే ప్రభావం పడేదన్నట్టుగా కూడా కేకే సర్వే వెల్లడించడం జరిగింది. అయితే చంద్రబాబు నాయుడు 175 స్థానాలు, పవన్ కళ్యాణ్ 175 స్థానాల్లో పోటీ చేస్తున్నా, లేకపోతే పవన్ కళ్యాణ్ గట్టిగా ఉన్నటువంటి 50 నుంచి 60 స్థానాల్లో పోటీ చేసినా కూడా కూటమికి సంబంధించి ఇంత ఘన విజయం సాధించేవారు కాకపోవచ్చు. ఆ రిజల్ట్ మీద బాగానే ప్రెజర్ పడేది అని కూడా మనకు కేకే సర్వే చెప్పారు. సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే నార్మల్గానే ఆంధ్రప్రదేశ్ ప్రజలు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రాజకీయ నేతలు కావచ్చు, వాళ్ళందరూ కూడా మిగతా రాష్ట్రాల కన్నా కొంచెం భిన్నంగా ఉండడం జరుగుతుంది. కాబట్టి సో దేశం మొత్తం మీద చూసుకుంటే ఎక్కడ చూసినా కూడా మనకు ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ విషయానికి వస్తే సోషల్ మీడియా కావచ్చు, న్యూస్ కావచ్చు, ఎక్కడ చూసినా కూడా ఈ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ అనేవి హాట్ టాపిక్గానే ఉండడం మనం చాలా వరకు కూడా గమనించి ఉండొచ్చు. సో ఎక్కడ లేని విధంగా అక్కడ ఫైటింగ్స్ అవుతాయి, ఒకరి మీద ఒకరు కొట్లాడుకుంటారు, ఈవీఎం మిషన్లు పగలగొడతారు, రాజకీయ నాయకులు అండ్ ఓటర్లు కూడా కొట్లాడుకున్న పరిస్థితి మనం మొన్న ఎలక్షన్స్ అయినప్పుడు కూడా చూసాం. అండ్ కత్తులతోని, గొడ్డన్లతోని కూడా దాడులు చేసుకున్నటువంటి దాఖలాలు కూడా మనం ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్కు సంబంధించి చూడడం జరిగింది. సో దేశం మొత్తం మీద చూసుకున్నట్లయితే ఎక్కడ కూడా ఇటువంటి సంఘటనలు జరిగే అవకాశాలు కూడా లేవు, ఉండవు కూడా. ఇట్లాంటి ఒక సందర్భాలు, ఇలాంటి ఒక సంఘటనలు ఆంధ్రప్రదేశ్లోనే జరుగుతాయి. కాబట్టి దేశం మొత్తం కూడా ఎలక్షన్స్ జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్ మీదనే ఎక్కువ దృష్టి పెట్టడం జరుగుతుంది. సో ఈ మొన్న జరిగిన ఎలక్షన్స్లో పవన్ కళ్యాణ్ అండ్ కూటమి మాత్రం ఇంత భారీ విజయాన్ని సాధిస్తుందని ఎవ్వరు కూడా ఊహించలేరని చెప్పుకోవాలి. ప్రతి ఒక్క సంస్థ కూడా, సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ అప్పుడు వైసీపీకి సంబంధించి కొంతమంది ఏమో వైసీపీ గెలుస్తుందని సర్వేలో ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి, అండ్ ఇంకొకరు కూటమి గెలుస్తుందని చెప్పారు. కాకపోతే ఒకే ఒక సర్వే, కేకే సర్వే మాత్రం ఖచ్చితంగా కూటమి అధికారంలోకి వస్తుంది, 160కి పైగా స్థానాలు ఖచ్చితంగా గెలుస్తుంది, పవన్ కళ్యాణ్ 21కి 21 ఖచ్చితంగా గెలుస్తాడు, బీజేపీ 7 స్థానాల్లో గెలుస్తుందని చెప్పారు. సో రిజల్ట్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా షాక్ గురయ్యారు. సో కేకే సర్వే ఇంత ఎగ్జాక్ట్గా రిజల్ట్ ఇలా చెప్పగలిగాడు అని కూడా చాలామంది వాళ్ళే ప్రశ్నించుకున్నారు. సో వైసీపీ పార్టీ మాత్రం ఓన్లీ అంటే ఆయన 14 స్థానాల్లో వైసీపీ గెలుస్తుందని చెప్పాడు. కాకపోతే 11 స్థానాలకే, ఇంకా తగ్గించి 11 స్థానాలకే పరిమితం అయిపోయింది. సో కేకే సర్వే రీసెంట్గా జరిగిన ఒక ఇంటర్వ్యూలో చెప్పిన విషయం ఏమిటంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న రోడ్ల పరిస్థితి కావచ్చు, నిరుద్యోగుల అసంతృప్తి కావచ్చు, అండ్ ఓన్లీ పథకాలు ఇస్తే వాళ్ళు సంతోషంగా ఉండొచ్చు, కాకపోతే వాళ్ళు బతకాల్సిన తీరు, ఫ్యూచర్లో బతికే విధానం ఎలా, ఇవన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని వైసీపీని ఈసారి తుక్కుతుక్కుగా ఓడించినట్టు కూడా తెలుస్తుంది. సో దీని ప్రకారం మనం చూసుకున్నట్లు ఒకవేళ పవన్ కళ్యాణ్ ఆయన సపరేట్గా పోటీ చేస్తుంటే ఈ రిజల్ట్ మీద కొంతమేరకైతే గట్టిగానే ప్రభావితం అయ్యేదని కూడా ఆయన చెప్పడం జరిగింది. సో కూటమి ఈ అధికారంలోకి వచ్చి భారీ విజయాన్ని సాధించిందంటే దానికి ఒకానొక ఏకైక కారణం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అనే చెప్పుకోవచ్చు. డిసైడర్ క్యారెక్టర్గా పవన్ కళ్యాణ్ ఇక్కడ ఆయన పాత్రను పోషించాలని కూడా ఆయన చెప్పడం జరిగింది. సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఒకవేళ పవన్ కళ్యాణ్ విడివిడిగా పోటీ చేస్తుంటే ఖచ్చితంగా కూటమి అనేది ఇంత భారీ విజయాన్ని సాధించలేకపోవచ్చు అని కూడా మనం ఇక్కడ గుర్తించాలి. సో మరి ఓవరాల్గా చూసుకున్నట్లయితే అన్ని సర్వేలు అంటే మొన్నటి వరకు చూసుకుంటే ఎగ్జిట్ పోల్స్ అంటే ఎవరికి కూడా అంత ఐడియా ఉండకపోయేది. సో మొన్న ఎగ్జిట్ పోల్స్ కోసం కూడా రిజల్ట్ వచ్చినంత ఎంత ఉత్కంఠంగా ఉంటారో ఆ ఎగ్జిట్ పోల్స్ కోసం కూడా చాలా ఉత్కంఠంగా ప్రజలందరూ కూడా వెయిట్ చేసిన సందర్భాలు కూడా మనం చూసాం. కాబట్టి సో మొత్తం ఓవరాల్గా మనం చూసినట్లయితే కేకే సర్వే ఒకటి ఈసారి వచ్చిన రిజల్ట్స్కి చాలా అంటే చాలా దగ్గరగా ఎగ్జాక్ట్ రిజల్ట్ ఆయన చెప్పడం జరిగింది ఎగ్జిట్ పోల్స్లో. సో మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు, మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి.